మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుండి శ్రీవాణి గారు పంపించారు. అవివాహిత మరణిస్తే ప్రతి సంవత్సరం ఆబ్దికాలు పెట్టాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఇదైతే శాస్త్రం ప్రకారం ఈ క్రతువులు ఏం చేయించరు. కానీ ఒక్కటేంటంటే లౌకికంగా మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి పంచభూతాలు తన యందు కలిగి పుట్టాడు కదా, ఆ పుట్టినటువంటి వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు నిరంతరం ఉంటాయి. ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువుల్ని చూసినా, మాటలు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు విన్నా, ఇలాంటి కదలికలు కలిగిన ఎవరిని చూసినా ఏవో అవి గుర్తొస్తూనే ఉంటాయి. అంచేత శాస్త్ర ప్రకారం అట్లాంటిది లేకపోయినప్పటికీ కూడా లౌకికంగా వీళ్ళు నిరంతరం ధ్యానిస్తూనే ఉంటారు. ఒక కోతి కానీ మరోటి కానీ కుక్క కానీ ఏవైనా పోయినట్టయితే గోడ అవతలికి విసిరేస్తే అంత్యక్రియలు అయిపోయినట్టే శాస్త్రం చెప్పిన మాట. అలా ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు ఇలా కాలం చేస్తే శాస్త్రం ఏం చెప్పలేదు కాబట్టి అవతల పడేస్తున్నారు అనలేము. అది పద్ధతి కూడా కాదు. కాబట్టి శాస్త్ర ప్రకారం ఇది చేయడం అనేది జరగకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని తలుచుకుని కొంతమందికి పవిత్రమైనటువంటి భోజనాన్ని, పవిత్రమైన భోజనము అంటే ఏదో మాంసాహారం లేకపోతే విపరీతమైన వినోదంతో కూడినటువంటి ఆహారం అలా కాకుండా పవిత్రమైనటువంటి ఆహారాన్ని ఆ వ్యక్తికి సద్గతి కలగడం కోసం చేయడం అది సరైనటువంటి పద్ధతి, దోషం కాదు. చాలామంది అలా చేసేటటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అయినట్లయితే వాళ్ళ పేరును తలుచుకుని ఏదో కట్టడాలో లేకపోతే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి గ్రంథాన్ని ముద్రించడమో లేక ఆ రోజున భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమో ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఒక విధంగా కానీ ఆలోచించినట్టయితే ఏదో అమాంతంగా చేతులు దులిపేసుకునే విధంగా ఓ గంటన్నరలోనో భక్తి శ్రద్ధ లేకుండా చేసేవాళ్ళ మాట, చేసేసేవాళ్ళ కంటే కూడా భక్తి శ్రద్ధ లేకుండా కొందరు చేస్తూ ఉంటారు. అలా కాకుండా యథార్థమైనటువంటి ఆ సద్గతి గలగడం కోసం వాళ్ళ కోసం చక్కని భజన కార్యక్రమం లేకపోతే వాళ్ళని తలుచుకుని ఏదో ముఖ్యమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమం, ఏదో సినిమా పాటల కార్యక్రమం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం, పరమేశ్వర ఆరాధనకి సంబంధించిన కార్యక్రమాన్ని చేస్తే ఆ జీవి మళ్ళీ సద్గతులు కలిగి మరో చోట ఉత్తమ జన్మని పొందే అవకాశం ఉంటుంది.